వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈ రోజు అయితే మనం పచ్చి బఠానీతో మనం పలావ్ చేసుకున్నామండి. ఫ్రెష్గా ఉన్న పచ్చి బఠానీతోని మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అలాగే మనం ఉల్లిపాయలు వేసుకొని అలాగే గోంగూర వేసుకొని మనం ఏది ఉంటే అదే వేసుకొని తినొచ్చండి. చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి ఈ పచ్చి బఠానీ పలావ్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ పలావ్ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలా చేసాం అలాగే చేయండి. అద్దుకుపోతుందండి ఈ పలావ్ అయితే. ఈ రెసిపీ టార్గెట్ 50 లైక్స్ అండి. తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. బాగా చూడండి. థ్యాంక్ యూ. మనం ఒక గిన్నె పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందాం. అలాగే 2 చెంచాల నూనె వేసుకోవాలి ఇందులోని. వేడెక్కిన తర్వాత మనం చూడండి ఒక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, బండ పువ్వు, స్టార్ పువ్వు అండి, లవంగాలండి, జాజి పువ్వు అండి ఒకటి, అలాగే స్టార్ మొక్క, ఇవన్నీ కలిపి మనం అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మనం ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగే మనం బాగా ఏగనియాలండి ఉల్లిపాయలు. ఒక చిటికెడు జీలకర్ర వేసుకోవాలండి. మన దగ్గర షాజీరా ఉంటే వేసుకోవచ్చు. కొద్దిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా వేసుకోవాలండి. వేసుకొని మనం బాగా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందులో చూడండి ఒక టమాటా అండి, పెద్ద టమాటా అండి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా బాగా మగ్గనియాలి. టమాటాలు కూడా మనకు బాగా వేగిపోయినాయి చూసారా, ఇలా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం పచ్చి బఠానీ అండి, పచ్చి బఠానీ తీసుకొని నేను శుభ్రంగా కడిగానండి. ఈ కప్పు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. అలాగే చిటికెడు జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 చెంచా కారం వేసుకోవాలి. అలాగే 1/2 చెంచా మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా 1/2 చెంచా వేసుకోవాలి. వేసుకొని బాగా ఇలాగా కలుపుకోవాలి. అలాగే సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. అలాగే 1 చెంచా పెరుగు వేసుకోవాలి. మనం నీళ్ళు వేసుకోవాలి. చూడండి ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. కడిగి పెట్టానండి నేను 10 నిమిషాల ముందే. ఈ గ్లాస్తోనే 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. మనం బాగా మరగనియాలండి. ఇందులోనే మరి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని బాగా మరగనిద్దాం. చూద్దామండి మనకు ఎసరు అయితే మరుగుతూ ఉంది. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసుకుందామండి. నేనైతే ఒక 1/2 గ్లాసు బాస్మతి, 1/2 గ్లాసు డైలీ చేసుకునే బియ్యం వేసానండి నేను. వేసుకొని బాగా కలిపేసుకుందాం. రసం వేసుకోవాలండి సగం బద్ద. అలాగే మరి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకుందామండి. బాగా నీళ్ళన్నీ ఇమిరిపోయినాక మనం అప్పుడు మూత పెడతాం. చూడండి మనకు నీళ్ళన్నీ అయితే ఇమిరిపోయినాయి, కొంచెం ఉన్నాయి. ఇప్పుడు మనం మూత పెడదామండి. ఇలా మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మనం దమ్ చేస్తామండి. స్లో మంట మీద పెట్టాలండి గ్యాసు. చూద్దామండి 5 నిమిషాలు అయితే అయిపోయింది. వావ్, దమ్ అయితే అయిపోయింది చూసారా, బాగా పొడి పొడిగా అయిపోయిందండి అన్నం మనకు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనం. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయే పచ్చి బఠానీ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.